అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫస్ట్ పార్ట్లో వచ్చేసి టోటల్ ఫైండ్ చేయడం చూసినాం. ఈ సెకండ్ పార్ట్లో వచ్చేసి ఇవ్వడం మనకు టోటల్ వాల్యూ ఇచ్చేసి ర్యాంక్ స్టార్టింగ్ నుంచి కానీ ఎండింగ్ నుంచి కానీ అడుగుతుంటారు. మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 40 మెంబర్స్ విద్యార్థులు గల తరగతిలో మహేష్ ర్యాంక్ మొదటి నుంచి 20 మరియు చివరి నుండి ర్యాంక్ ఎంత అంటే మనకి లాస్ట్ నుంచి అడుగుతారు. మనకి టోటల్గా ఉన్న 40 మెంబర్స్లో ర్యాంక్ ఫస్ట్ నుంచి 20 అయితే చివరి నుంచి ఎంత అని అడుగుతారు. అప్పుడు మనకి 20 అంటే రిమైనింగ్ ఎంత అంటే 40 - 20 చేస్తాం కదా. 20 చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది 20. కానీ మనకి 20 అనేది ఈ ర్యాంక్ కింద ఉన్నటువంటి వాళ్ళు ఈ ర్యాంక్తో కలుపుకోవాలి కాబట్టి 20 + 1 21. ఈ విధంగా మనకు ఆన్సర్ 21 చేసుకోవచ్చు. ఫార్ములా ప్లేస్ చేసుకోవాలంటే ఫస్ట్ది ప్లస్ లాస్ట్ది ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ 1. మనకి టోటల్ ప్లస్ 1 కదా. 20 మైనస్ చేస్తే 40 - 20 చేస్తే 20. 20కి ప్లస్ 1 యాడ్ చేస్తే 21. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 55 మెంబర్స్ విద్యార్థులు గల తరగతిలో కావ్య ర్యాంక్ మొదటి నుండి 18th అండ్ చివరి నుంచి ర్యాంక్ ఎంత. సేమ్ మనకి 55 మెంబర్స్ ఉన్న దాంట్లో కావ్య ర్యాంక్ మనకు ఫస్ట్ నుంచి వచ్చేసి 18 మెంబర్స్. మనకి రిమైనింగ్ ఎంతమంది ఉంటారు, మనకి రిమైనింగ్ వచ్చేసి 37 కానీ మనకి ఏమంటారు కింది నుంచి ర్యాంక్ అడుగుతుంది కదా. ఈ 37 తర్వాత ఉన్న ర్యాంక్ ఆమెది కాబట్టి 38. ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు మనకి ఫార్ములా బేస్ గుర్తుండకుండా. కానీ మనకు ఫార్ములా కావాలంటే ఫస్ట్ ప్లస్ లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ 1 కదా. మనకి 55 + 1 = 18 ప్లస్ లాస్ట్. ఈ 55కి మైనస్ వస్తే 18, 37 + 1 38. అలా అయినా సేమ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందులోనే టోటల్ మెంబర్స్ని మనకిచ్చి రవి ర్యాంక్ చివరి నుంచి 15th అయితే మొదటి నుంచి ఎంత అంటారు. మనకి చివరి నుంచి బాటమ్ నుంచి ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ర్యాంక్ అడుగుతారు. టోటల్ మెంబర్స్ 43. ఇక్కడ మనకి టోటల్ మెంబర్స్ ఇచ్చి ర్యాంక్ అడగడం జరుగుతుంది. పైనుంచి ర్యాంక్ ఎంత, కింది నుంచి చివరి నుంచి ర్యాంక్ ఎంత, ఫస్ట్ నుంచి ర్యాంక్ మనకి ఎంత లేకపోతే లాస్ట్ నుంచి ర్యాంక్ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 43 మెంబర్స్ టోటల్, చివరి నుంచి 15th మెంబర్స్ అయితే టాప్ నుంచి ఎంత అడుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, పైన ఎంతమంది ఉన్నారనేది తెలియాలి కదా. పైన ఎంతమంది ఉన్నారనేది 43 - 15 చేస్తే మనకు తెలుస్తుంది. 28 మెంబర్స్. మనకి 28 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ర్యాంక్ తనది కాబట్టి 29th. ఇది అనేది మనకి 29 ర్యాంక్. ఫార్ములా ప్లేస్ చేసుకున్నా అయిపోతుంది. మనకి టోటల్ మెంబర్స్ 43 + 1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నుంచి ప్లస్ లాస్ట్ నుంచి వచ్చేసి 50. ఇక్కడ 43 + 1 44 - 1 15 చేసేస్తే మనకి 29 అనేది లాస్ట్ నుంచి ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. ఈ మనకి టోటల్ మెంబర్స్ ఇచ్చినాక ర్యాంక్స్ ఫైండ్ చేయడంలో స్టార్టింగ్ నుంచి కానీ ఎండింగ్ నుంచి కానీ ఇదొక మాట. ఇందులోనే ఇంకోవి మనకి మిస్ అయినటువంటి మెంబర్స్, ఫెయిల్ అయినటువంటి మెంబర్స్ని ఇచ్చి కూడా మనకి పైనుంచి ర్యాంక్ మొదటి నుంచి ర్యాంక్ ఎంత, చివరి నుంచి ర్యాంక్ ఎంత అనేది అడుగుతారు. ఇక్కడ 40 మెంబర్స్ గల తరగతిలో 5 అనేవారు ఫెయిల్. రాజేష్ అనే ర్యాంక్ మనకి రాజేష్ యొక్క ర్యాంక్ మొదటి నుంచి 10 మరియు చివరి నుంచి ర్యాంక్ ఎంత అంటారు. మనకి టోటల్ మెంబర్స్ అనేవాళ్ళు 40. మనకి ఈ విధంగా అయితే ఈజీగా అయిపోతుంది. మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫార్ములా అవుతుంది. టోటల్ మెంబర్స్ వచ్చేసి 40. మనకి రాజేష్ యొక్క ర్యాంక్ మొదటి నుంచి ఎంత 10. మొదటి నుంచి 10 అంటే మనకి చివరి నుంచి ఎంతమంది ఉంటారు రిమైనింగ్. మొదటి నుంచి వచ్చేసి 10th ర్యాంక్ అయితే మిగిలిన వాళ్ళు ఎంత 30 మెంబర్స్. కానీ వీళ్ళందరూ పాస్ అయ్యారా లేదు. ఇక్కడ 5 మెంబర్స్ ఫెయిల్. అంటే వీళ్ళని మనం మైనస్ చేసుకోవాలి. ర్యాంక్లో ఉండరు కదా. ర్యాంక్లో ఉండరు కాబట్టి మనం 30 నుంచి మైనస్ చేస్తే 25. ఇక్కడ మనకి మిగిలేది 5 చేస్తే 25. ఈ 25 అనేది ర్యాంక్ కాదు, నెక్స్ట్ ఉన్నది ర్యాంక్. మనకి 26th మెంబర్ అనేది ర్యాంక్ అనమాట. మనకి 26 అయితే ఇది డయాగ్రామ్ బేస్. డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ అవ్వాలంటే 40 టోటల్ + 1 = ఫస్ట్ లాస్ట్ అనేది. మనకి టోటల్ ఎంత 40 + 1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నుంచి 10 మెంబర్స్ లాస్ట్ నుంచి
41 మైనస్ 10 చేస్తే 31. 31 అనేది టోటల్ ఇక్కడ కాదు మనకి ఆన్సర్. ఇక్కడ 5 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. ఈ టోటల్లో 5 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు అంటే 5 మెంబర్స్ మైనస్ చేసుకుంటే 26. ఈ విధంగా చేసినా మనకి అంతే ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా చేసినా మనకి ఇదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి టోటల్ ఇచ్చి ర్యాంక్ ఫైండ్ చేయమన్నప్పుడు మనకి ఇండైరెక్ట్గా ఫెయిల్ అయినటువంటి వాళ్ళు